అందరికీ నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం ముందుగల హెడ్లైన్ పవన్ మాయం అంటున్న పేర్ని నాని పవన్ కళ్యాణ్ మాయం పెన్షన్ కోసం ఎండల కష్టాలు పడ్డ అవ్వాతాతలు ఇప్పుడు కళ్ళు చల్లబడుతున్నాయా చంద్రాలు ఇండిపెండెంట్లతో పులకేసి ప్రచారం నా ప్రచార బాధ్యతలు అప్పగించా సిమెంట్ పని చేస్తున్న మొగిలయ్యా ₹1,00,00,000 వచ్చిన ఈ కష్టం ఏందయ్యా హల్చల్ చేస్తున్న దొంగలు ముందు చేస్తున్నారు అమ్మవారికి పూజలు వయసు మీదున్న మనమే ఎండలకు తట్టుకోలేకపోతున్నాం అసోంటిది అవ్వతాతలు ఈ ఎండలకు ఏం తట్టుకుంటారు చెప్పుండ్రి అయినా పింఛన్లు తీసుకోవాలి కాబట్టి వాటి కోసం ఈ ఎండలనే బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు నిజంగా వీళ్ళ కష్టం చూస్తుంటే దుఃఖం వస్తుంది పాపం కాలేమో ఇరిపోయింది ఇచ్చినే వీళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడే వీటిలా చూస్తున్నావా చంద్రాలు పెన్షన్ల కోసం అవ్వతాతలు ఎంత కష్టపడుతున్నారు ప్రతి నెల ఇంటికి వచ్చే పెన్షన్ డబ్బులు ఇప్పుడు రాకపోయేసరికి బ్యాంకుల చుట్టూ తిరగలేక ఎండలకు అల్లాడిపోతున్నారు పాపం వీళ్ళు చూడు బాబు చూడు నడుమొంగి నడవలేక ఎంత ఇబ్బంది పడుకుంటా పెన్షన్ కోసం తిరుగుతున్నదో పాపం ఇదిగో చూడు చంద్రాలు ఈ అవ్వ కూడా నడవలేక ఎట్లా దేక్కుంటా పోతున్నదో పాపం ఈ బాపుకైతే కాలు మంచిగా లేక నడవనే వస్తలేదు ఇగో ఈ అవ్వ ఎండకు తట్టుకోలేక పడిపోయింది ఇగో ఈ తాతనేమో నడవలేక బ్యాంకు బయటనే కూర్చున్నాడు ఇట్లా అందరికందరు ఇప్పుడు పెన్షన్లు ఇంటికి రాకపోయేసరికి మస్తు బాధపడకుండా కోపం చేస్తున్నారు చంద్రాల మీదకి చాలా దారుణం అండి ఇంతమంది ఎలా బాధపడుతున్నారో చూడండి గవర్నమెంట్ ముసలి నాకు 91 సంవత్సరం అయిపోయింది కన్ను కనబడదు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు వీళ్ళ మాటలు మంచిగా విను చంద్రబాబు ఒట్టొట్టిగా ఇంటికొచ్చే పెన్షన్లను మీ వాళ్ళతోనే ఆపిస్తేవి వాలంటీర్లనే తీసేస్తా అంటివి ఇప్పుడు మళ్ళా మీదికి కూడా మాయ మాటలు చెప్పబడుతీవి అందుకే అవ్వతాతలు మా ఉసురు తాకుతుంది నీకు చంద్రాలు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరు ఉసురు పోసుకుంటాడు ముసలాలు ఉసురు తగులుద్ది ఇంతకు ముందు మంచిగా 1వ తారీఖు నాడు సూర్యుడు ఉదయించక ముందే వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్లు ఇచ్చేటోళ్ళు కానీ చంద్రబాబు పాపిష్టి కళ్ళు ఎప్పుడైతే పడ్డాయో అప్పటి నుంచి ఇంటికి పెన్షన్ వచ్చుడు బంద్ అయింది అందుకే జగనన్న ఈ అవ్వతాతలందరికీ నేనున్నాను అని మళ్ళీ భరోసా ఇస్తున్నాడు అవ్వా తాత ఒక నెల ఓపిక పట్టండి జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వతాతకు చెప్తా ఉన్నా చంద్రబాబు హాంఫట్ అనగానే ఒక ఫోటో మాయమైంది మళ్ళా హాంఫట్ అనగానే ఇంకో ఫోటో లేచిపోయింది చూమంతర్ ఖాళీ అని గట్టిగా చేయి గాల్లో తిప్పగానే ఒక హామీ గాల్లో కలిసిపోయింది ఈ మంత్రాలేంది మాయమవుడు ఏంది అనుకుంటున్నారా పేరుని నన్ను చెప్తున్నాడు చూడండి ముందుగా చంద్రబాబు నాయుడు మోడీ పవన్ మేనిఫెస్టో రోజుకి రెండు ఫోటోలు మరి మోడీ ఏమయ్యాడు మోడీ మాయం అంటే ఈ మేనిఫెస్టోకి ఇద్దరే హామీని వాళ్ళిద్దరు ఇచ్చిన హామీలకు బీజేపీ మద్దతు లేదా ఈ హామీలు అమలు చేయాలంటే గనక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు కావాలి కాబట్టి మా వల్ల కాదు మేము ఇంత మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు మరి మోడీ ఏమన్నాడు ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు ఒక మోడీ ఫోటోనేనా ఇంకేమన్నా మాయమైనయా ఈ అడ్వర్టైజ్మెంట్ లో చూడండి పవన్ కళ్యాణ్ మాయం అరే పవన్ ఫోటో కూడా మాయమైందా ఇందులో మోడీ మాయం ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం గమ్మతున్నది గారడివాడు పావురలను మాయం చేసినట్టు చంద్రబాబు ఫోటోలను మాయం చేస్తున్నాడు ఫోటోలు మాయమైనాయి అనుకుంటున్నాం మనం ఫోటోలే కాకుండా ఇంకే మాయమైనాయి చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి ఏం హామీలు మాయం చేసిండు ఇంటింటికి ఊదర కొట్టారు 4,000 పెన్షన్ సూపర్ 6 అని చెప్పని ఈ 6 లో పెన్షన్ ఎత్తేసారు ఇదెక్కడి కథ మామూలుగా గెలిచిన తర్వాత మేనిఫెస్టోని మాయం చేస్తాడు ఈసారి గెలవక ముందే ఒక్కొక్కటి మాయం చేస్తుండేంది అప్పుడే మోసం మొదలైంది మోడీ మద్దతు లేదు కాబట్టి మెల్లగా ఒక్కొక్క హామీని ఎత్తేస్తున్నాడేమో ఇవాళ ఈ సూపర్ 6 కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదు ఏహే పవన్ ఎందుకు మద్దతు ఇయ్యాడు మరి లేదుగా ఫోటో లేదుగా సార్ నిజమే పవన్ లేపేసిర్రు కదా జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి ఏం చూడమంటారు గాళ్ళను ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు పవన్ కళ్యాణ్ అన్నాడు నేను పవన్ కళ్యాణ్ కవల పిల్లం అన్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాడు నన్ను పల్లకి మోయటానికి వచ్చా అన్నాడు
ఫోటోలు వేపేశాడు. జన సైనికులనే స్టేజ్ మీద నుంచి లేపి అవతలెత్తేస్తున్నారు. ఉన్నట్టుండి ఎర్రబుక్కు లోకేష్ పత్తా లేకుండా పోయిండు. అది వరకు మొత్తం పార్టీని నేనే నడిపిస్తున్నా అన్నంత బిల్డప్ ఇచ్చేటోడు. మా నాయన పని అయిపోయింది, ఇక పార్టీకి నేనే కింగును అని పాదయాత్ర చేసుకుంటా కొంతమంది క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేసిండు. అటే ఇంకా ఏమైందో ఏందో కానీ మాలో ఒక మాట ఇంకినిపిస్తలేదు. ఎల్లో మీడియాలో ఎలివేషన్ సాంగులు భజన వార్తలు కూడా బంద్ అయిపోయినాయి. ఏం చేస్తున్నాడో ఒకసారి చూసేద్దాం. ఓ సారు, మంచిగా తడిబట్టేసుకొని కూర్చున్నావేంది? ఎన్నికల ప్రచారానికి ఓవా? గుర్రం రామారావు ఉన్నాడు కదా. గుర్రం రామారావు ఎవరు? ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. చేస్తే చేయని గాని గుర్రం రామారావుతోని నీకేం పని? చాలా నమ్మకస్తుడు, అందుకే మొత్తం గుర్రం రామారావుకే అప్పగించా. వామ్మో, నీ ఆస్తి మొత్తం ఆయనకే అప్పగించేసినవా? ఆస్తి కాదు, నా ప్రచార బాధ్యతలు అప్పగించా. రామారావు రంగంలోకి దిగాడంటే వారు వన్ సైడ్ అయినట్టే. అర్థమైంది. మీ నాయనకు సాటు మాటగా సలహాలు ఇచ్చే పీకే బ్యాచ్ లా సీనియర్ అడ్వైజరే ఆ గుర్రం రామారావు, అవునా కాదా? కాదు, నువ్వు పప్పులో కాలేసావు. పప్పు అంటే యాదకొచ్చింది. భోజనం చేసినవా? ఓ ఇందాకే చేసా, చూస్తున్నావుగా ఇవన్నీ. ఏం కూర? ముద్దపప్పు, ఆవకాయ, సాంబారు, చికెన్, మటన్, ఫిష్, పెరుగు, పచ్చడి, గోంగూర పచ్చడి, అప్పడాలు, ఐస్ క్రీము అన్నీ తినేసా. బబ్బా, చెప్తుంటేనే నోరూరుతుంది. సరే గాని గుర్రం గురువయ్య గురించి చెప్పు. అయ్యో, ఆయన గుర్రం గురువయ్య కాదు, గుర్రం రామారావు. రామారావో నాగేశ్వరరావో ఎవరైనా ఆయనకు నీకు అసలేంది లింకు? ఆయన కూడా మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తుండు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్ తోని నీకేం పని? ఆయనకే నా ప్రచార బాధ్యతలు మొత్తం అప్పగించా. అబ్బా, అసలే ఈ ఎండలకు దమాకంతా ఖరాబ్ అవుతుంటే ఈ మాలోకం ఇంకింత పరేషాన్ చేస్తాను నన్ను. అదిగా సార్, ఇండిపెండెంట్ క్యాండిడేట్ తనకు ఓట్లేమని ప్రచారం చేసుకుంటాడు గాని నీకెందుకు ప్రచారం చేస్తాడు? నువ్వు గెలిచేది లేదు, పీకేది లేదు, నా కోసం ప్రచారం చేయమని మంచి ఆఫర్ ఇచ్చా. అంతే, కూటమి తరపున ప్రచారం చేస్తూ ఇంటింటికి పాంప్లెట్లు పంచుతున్నాడు. ఓహో, మీ నాయన ఎమ్మెల్యేలను కొంటే నువ్వు ఏకంగా ఇండిపెండెంట్లను కొని వాళ్ళతోనే ప్రచారం చేసుకుంటున్నావా? మరి ఏం చేయమంటారు? ఈ ఎండలో ప్రచారం చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు. అందుకే గుర్రం రామారావుకి అప్పగించి ఏసీ వేసుకొని ఇదిగో ఇంట్లో పడుకున్నా. నానాయనే మా నాయనే, ఎండకు భయపడి ఇంట్లో ఉన్నావా? సరే గాని మీ కూటమి మేనిఫెస్టో గురించి చెప్పు. మేనిఫెస్టో గురించి నాకు తెలీదు, రెడ్ బుక్ గురించి అడుగు, చెప్తా. అన్నట్టు ఆ రెడ్ బుక్ ఏమైంది? ఈ మధ్య ఎవరి పేర్లు రాయలేదా ఆ బుక్ లా? మొన్న ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎవడో నా బుక్ కొట్టేశాడు. అయ్యో, ఎన్ని కష్టాలు వచ్చినాయి సార్ మీకు. ఆ బుక్ కొట్టేసిన వాడిని వదిలిపెట్టే సమస్య లేదు, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత ఈ మాలోకం తీసుకుంటాడు. ఆగో, మళ్ళేందో యాదికొచ్చినట్టున్నది. సారు, నువ్వు ఏసీ వేసుకొని వండుకో, నేను పోతున్నా. సరే, ఇంకా ఏమైనా మిగిలిన్నాయేమో చూసి తినేస్తాను, నువ్వు వెళ్ళు. ట్యూషన్ రానుల్లా ఎవరో గుర్రం రామారావు అనే ఇండిపెండెంట్ను కొని ఆయనతోనే ప్రచారం చేసుకుంటుండు. ఇదేం పద్ధతి అని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిర్రట అవతలి పాటోళ్ళు. అయ్య కొడుకులకు కొనుడు బాగా అలవాటైపోయింది, అందుకే అందరిని కొనేస్తున్నారు. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య తాత పాట వాడితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వారసత్వంగా వచ్చిన పాటను బతికిస్తూ కిన్నెర వాయిస్తూ ప్రపంచానికి ఇసొంటి కళ ఒకటి ఉన్నది అని అందరికీ ఎరిక చేసిండు. 2-3 ఏళ్ల కింద బగ్గ ట్రెండింగ్లో ఉన్నాడు. పోయిన గవర్నమెంట్ కూడా సాయం చేసింది. ఇక తాత లైఫ్ సెటిల్ అయిందని అందరూ అనుకుంటే 40 డిగ్రీలకు పైగా ఉన్న ఎండల ఇసుకను సిమెంటును కలిపి పనిచేసేది పద్మశ్రీ మొగిలయ్య తాతని. అరే అదేంది, కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹1 కోటి ఇచ్చిందిగా, పట్నంలో ఫ్లాట్ కూడా వచ్చే, ఇంక ఇవే కాక నెలకు 10,000 రూపాయల పెన్షన్ కూడా వస్తుండే. కష్టాలలో ఉండి మరి కళను బతికిస్తున్నాడని గవర్నమెంట్ సాయం చేస్తే మళ్ళీ ఎండలు ఎందుకు పనికి పోతున్నాడు అంటే, సాయంగా వచ్చిన ₹1 కోటితోని బిడ్డల పెళ్లిళ్ళు చేస్తే అవి అయిపోయినాయట. ఇక నెలకు వచ్చే 10,000తోటి బతకొచ్చు అనుకుంటే 5 నెలల నుంచి వస్తలేవట. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు మందు గోళీలకు టానిక్లకు కలిపి నెలకి 7,000 రూపాయల దాకా అవుతున్నాయట. చేతులనేమో కూడబెట్టిన పైసలు లేవట. అందుకే ఏం చేయాలనో తెలియక ఇట్లా పనికి పోతున్నాడట తాత. అన్నట్టు పోయిన గవర్నమెంట్ కేటాయించిన 600 గజాల స్థలం కూడా ఇంక ఇయ్యలేదట. 3 సార్లు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కు పోతే ఇప్పటికీ 3 కలెక్టర్లు మారి ఫైల్ను గదిపినట్టే గదిపి అట్లనే ఆపినరట. అందుకే ఇట్లా పని చేసుకుంటున్నా అని తాత చెప్తుంటే వీడియో తీసి చాలా మంది సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు.
ఇటు మొగిలయ్య పెన్షన్ మీద సర్కార్ స్పందించి లేదు మొగిలయ్యకు నెలకు 10,000 పెన్షన్ బరాబరి పోతున్నదని క్లారిటీ ఇచ్చింది. తాత చూస్తేనేమో వస్తలేదు అంటున్నాడు. మరి ఈ రెండిట్లలో ఏది నిజమో వాళ్ళకే తెలియాలి. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి రామన్న కూడా స్పందించి ఖచ్చితంగా మొగిలయ్యను ఆదుకుంటాం, నా ఆఫీస్ సిబ్బందిని అర్జెంటుగా మొగిలయ్య దగ్గరికి పొమ్మని చెప్పినా నేను వ్యక్తిగతంగా ఆదుకుంటా అని భరోసా ఇచ్చిండు. కానీ మొగిలయ్య ఫేమస్ అయ్యి వార్తలకు ఎట్లెక్కిండో అట్లనే ఏదో ఒక వివాదంతో కూడా అప్పుడప్పుడు ఇట్లా వార్తలకు ఎక్కుతూనే ఉన్నాడు. ఏందో మరి ప్రజలు చాలా తెలివైన వాళ్ళబ్బా. మంచి చేసిన వాళ్ళు వచ్చినప్పుడు మనసారా ఎంత దగ్గరికి తీసుకుంటారో, అదే చెడు చేష్టలు వచ్చినప్పుడు అట్లనే తాట తీస్తుంటారు. అట్లా చేయాల్సిందే కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి. అయితే అట్లా ప్రశ్నించిన వాళ్ళను టీడీపీ లీడర్లు బెదిరిస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి బుద్ధి లేని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు, అది కూడా అమ్మల కలతోని. అందుకే ఈ అక్క కూడా బరాబర్ తిరగబడ్డది. ఇంతకు ఏమైంది అంటే, నియోజకవర్గం 27వ డివిజన్ల బుచ్చయ్య చౌదరి ప్రచారం చేసుకుంటా పబ్లిక్ ను కలుస్తున్నాడు. అప్పుడు కొందరు మహిళలు, అసలు మీరు ఏం పని చేసిర్రు, ఓట్లు ఎట్లా అడుగుతారు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలే గాని ఇప్పుడు వస్తున్నారా నిలదీసేసరికి వాళ్లకు సమాధానం చెప్పలేక ఇష్టం ఉన్నట్టు అరుచుకుంటా చెప్పుతో కొడతా అని మాట్లాడిండు. ఇక చూడాలే అమ్మలక్కలందరూ ఒక్కసారిగా కోపం చేసిర్రు. ఇట్లనే నా మాట్లాడే పద్ధతి ఇదేనా నీ రాజకీయ అనుభవం అని సీరియస్ అయితే బుచ్చయ్య చౌదరి పక్కనున్నోళ్ళు బుజ్జగించే ప్రయత్నం చేసిర్రు. కానీ చెప్పుతో కొడతా అన్నాక ఎవరుకుంటురులా, అందుకే అక్కలంతా కలిసి బుచ్చయ్య చౌదరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. మరి ఇంత పెద్ద మనిషికి గట్ల ఎందుకు మాట్లాడిండు అంటే ఓడిపోతా అన్న భయం బగ్గనే పట్టుకుని ఉంటది కావచ్చు. ఈ రోజుల్లో అయ్యో అంటే 6 నెలల పాపం మెడకు చుట్టుకుంటుంది. ఆపదలో ఉండడానికి చెయ్యి అందించేందుకు పోతే అట్లనే బురదల దొక్కి వాళ్ళు పైకెక్కుతున్నారు. మొత్తం దొంగ వేషాలు, లట్కోర్ వేషాలు వేస్తున్నారు వేస్ట్ గాళ్ళు. అరే అదేంది వాణి, అసలు ఏమైంది ఇంత ఘనంగా మాట్లాడుతున్నామంటే ఈ వార్త చూస్తే మీరు కూడా గట్లనే తిడతారు పక్క. రైట్, ఆన్లైన్ సేవలకు సంబంధించిన ఫ్లెక్సీ బోర్డును ఒక తాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండా. అడిదిక్కు రోడ్డు వైపు ఒకడు ఎర్ర బండి వేసుకొని నిలబడ్డాడు. మంచిగా చూడండి, తాత జేబులో ఫోన్ స్పష్టంగా కనబడుతున్నది. ఇంతవరకు ఓకే. ఇప్పుడు బండి మీద ఉన్న బద్మాష్ గాడు ఎట్లా కథ అల్లుతాడో చూడండి. ఖేల్ ఖతం దుఃఖం బంద్. మంచిగా చూడండి, తాత జేబులో ఫోన్ లేదు, మిస్సింగ్. ఇగో ఇక్కడ ఇంతసేపు ఒకడు కవర్ పట్టుకొని నిలబడి బండి కింద పడుతుంది అనగానే ఉరికొచ్చి మళ్ళీ బండి ఎక్కి పోయింది. చూడండి, వీడే ఫోన్ కొట్టేసింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? దొంగేవాడో పాపం ఆయన జాగాలో ఆయన పని చేసుకుంటున్నాడు. మరి పై జేబులో పెట్టుకున్న ఫోన్ కొట్టేయాలని ఎప్పటి నుంచి స్కెచ్ చేస్తున్నారో కానీ ఒక్కటంటే ఒకటే నిమిషంలో ఫోన్ ఖాతం పెట్టారు. ఆయన ఏడికి పోతారు, మంచిగా రికార్డ్ అయింది సీసీ కెమెరాలో. పోలీసులు దొరకబట్టి తోడుకాలు తీస్తారు. కానీ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది ముచ్చట. ఈ దొంగతనం ముచ్చట ఇట్లుంటే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల్ దేశాయిపేట ఎల్లమ్మ గుడిలో తాళాలు వలగొట్టి జొరబడ్డ దొంగ అమ్మవారి ఆభరణాలు ఎత్తుకొని బైక్ మీద వారిపోతుంటే జనాలు చూసి దొరకబట్టి గుడి ముంగట్నే ఈపు చింతపండు చేసి పోలీసులకు అప్పచెప్పి రాలను. వారి అర్థమైందా? ఇప్పుడు గుళ్ళల దొంగతనం చేస్తే పాపం ఎంతసేపట్లో వండుతుందో. అని అవ్వ ఏం దొంగబడి మెగాలు మోపైతున్నారు లోకం మీద. చిచ్చి అరే ఏదైనా పని చేసుకొని బతికితేంద్రా వారి. అబ్బా దేవుడా, ఏమెండలో ఎక్కడెండలో పోన్రి. సుర్రు సుమ్మై నెత్తిన పేన్లు చచ్చి మాడి మసిబొగ్గైతున్నాయి. పొద్దుగాలనే లీటర్ వాటర్ తాగుడుతో మొదలు పెడితే రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని నీళ్ళు తాగుతున్నానో నాకే అర్థమైతలేదు. అట్లున్నది పరిస్థితి. ఇక మనమే ఇట్లుంటే చెట్లు చేమల పొంట తిరిగే మూగ జీవాలు, పక్షుల పరిస్థితి ఎట్లుంటది? ఇగో ఇట్లా ఎండకు తట్టుకోలేక ఒక చెట్టు మీదకెళ్ళి ఇంకో చెట్టుకు పోతూ అట్లనే సొమ్మసిల్లి పడిపోతే రామశిలుకకు నీళ్లు దాపి ప్రాణాలు రక్షించిండ్రు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మంచి మనుషులు. అగ చూడండ్రి పాపం, శిలక ఎండలకు ఎట్లా బక్కజెక్కిపోయిందో. గుట్ట తాగుతున్నది. ఎంత గొంతు ఎండిపోయిందో ఏమో పాపం. మామూలుగా శిల్కలు జనాలను చూస్తేనే ఏదన్నా సప్పుడైతేనే లేచి రద్దీ పెట్టుకుంటూ ఉరుకుతాయి. అసోంటిది వడదెబ్బకు కింద పడిపోయి వీళ్ళను చూసి కూడా గమ్మున నీళ్లు తాగుతున్నదంటేనే అర్థం చేసుకోవచ్చు బయట ఎండలు ఎట్లున్నాయో. శిల్కకు ఎంత తిప్పలైందో.
కానీ ఇవాళ మామూలు ఎండ కొట్టిందా? రోడ్ల మీదకి వస్తే కరోనా టైంలో రోడ్లు ఖాళీ అయినట్టే ఉన్నాయి. మే ఫస్ట్ వీక్లోనే ఇట్లుంటే ఇంకా 2 వారాలకు పరిస్థితి ఎక్కడి దాకా పోతుందో కానీ ఇంట్లున్న ముసలోళ్ళు చిన్నపిల్లలకు కొబ్బరి బొండాలు జ్యూస్లు ఇచ్చి మంచిగా కనిపెట్టుండ్రి. ఏమంటున్నావు? వామ్మో వామ్మో, ఇసొంటెండలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కొట్టలేదు. ఫోన్రి రావాలమ్మా రావాలన్నా రావాలే, కోస్తే ఎర్రగా తింటే తీయగా, రావాలమ్మా రావాలే అనుకుంటా పుచ్చకాయలు అమ్ముతుంటారు కదా మార్కెట్లల్లా. అయితే ఎండాకాలంలో చల్లదనాన్ని ఇస్తుంటది పుచ్చకాయ కాబట్టి చాలా మంది కొనుక్కొని పోతుంటారు, ఇష్టంగా తింటున్నారు. అయితే అది కొనే ముందు తినే ముందు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏందనంటే, ఆగో అదేంది పుచ్చకాయకు సూదేస్తున్నారు, కొంపదీసి పురుగు పట్టకుండానా ఏంది అనుకుంటున్నారా? అదేం కాదు, లోపల ఎర్రగా కనపడేతందుకట. మరి లిక్విడ్ లా ఏం కలిపిండ్రో ఏమో గాని ఇట్లా సిరంజిలల్లో నింపి సూదితోని పుచ్చకాయ లోపలికి పంపిస్తున్నారు. ఇక లోపలికి పోయిన ఈ మందు తినే గుజ్జునంతా ఎర్రగా చేస్తుంటది. అప్పుడు దీన్ని కోస్తే ఎర్రగా మిలిమి మెరుస్తుంటది అన్నట్టు. అప్పుడు కొనేటోళ్ళు కూడా ఎగబడి అబ్బా ఎర్రగున్నదంటే ఎంత తీయగుంటదో అని కొనుక్కపోతారు. మరి వీడు సూదేశే మందులా తీపి కూడా కలిపిండో ఎట్లనో. మామూలుగా పుచ్చకాయలు కొనేటోళ్ళు ముందు కోసి చూపియమంటారు, ఎందుకంటే లోపల తెల్లగున్నదా ఎర్రగున్నదా అని. ఎర్రగుంటనే కొనుక్కపోతారు. అందుకే వీడిట్లా లోపల ఎర్రగొచ్చేటందుకు మందు కలుపుతున్నాడు. మరి ఇసువంటి రసాయనాలతోని ఆరోగ్యం దెబ్బతింటదని తెలిసి వాళ్ళ ఆరోగ్యాలతోని నాకేం పని, నాకు గిరాకీ కావాలన్నట్టే వీడిట్లా కల్తీ చేస్తుంటే ఆఫీసర్ లెవెల్లో దొరకబట్టినట్టున్నారు. మరి ఇది ఎక్కడ జరిగింది అనేది అయితే తెలియదు కానీ సోషల్ మీడియాలోనైతే మస్తు వైరల్ అవుడుతోని వామ్మో గిట్లా కనపడ్డదాన్నల్లా కల్తీ చేస్తే ఏం తినుడు ఏంది అని నెత్తి కొట్టుకుంటున్నారు జనాలు. ఎలక్షన్లకు ఇంకా 10 రోజులే టైం ఉండుతోని పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. బైకుల మీద పోయేటోళ్లను, కార్ల పోయేటోళ్లను, ఒకవేళ పక్క ఇన్ఫర్మేషన్ ఉంటే బస్సులలో కూడా చెకింగ్లు చేస్తున్నారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ ఒకరు చూడుండ్రి ఎట్లా డబ్బులు దాచుకొని పోతుంటే పోలీసులు పట్టేసిర్రో. మీరు షురు చేయండి సార్లు. ఈ జేబులకెళ్ళి 2 కట్టలు, ఆ జేబులకెళ్ళి 2 కట్టలు, మొత్తం 4 పైసల కట్టలు తీసేస్తే చేతిలో పెట్టుకున్న పోలీస్ అన్నా లేదు నీ దగ్గర ఇంకా డబ్బులున్నాయి అంగి మొత్తం చూపెట్టు అనగానే ఇక చూడుండ్రి ఎట్లా పైసలు తీసి పోలీసులకు ఇచ్చిండ్రో. చూసిండ్రా ఎసోంటి ఈకమతులతోని పైసలు పట్టుకొచ్చిండో. 1 పైసా కాదు 2 పైసలు కాదు 20 లక్షల రూపాయలు, 20 తులాల బంగారం అట ఇదంతా. మరి ఎటు దిక్కుపోతున్నాడో ఎందుకు పత్రాలు లేవో తెలియదు గాని ఖమ్మం జిల్లాల పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్ తోని పట్టుకున్నారు. కానీ చూడుండ్రి అసలు ఎవరైనా ఊహిస్తారా ఇట్లా పాయింట్ జేబుల్లా అంగి లోపల కోటు కొట్టించి డబ్బులు తెస్తారని? ఈ కాక తెలివితేటలు ఇటుంచితే ఈ తాత చూడుండ్రి ఇంకేం ఉపాయం చేసిండో. అబ్బర కొడుక చూసినారుల్లా ఎసోంటి ఐడియా చేసిండో. పుష్ప సినిమాల పాల ట్యాంకర్ల పాలు పోసి దొంగతనంగా ఎర్రచందనం తరలించినట్టు ఈ తాత బైకుల మొత్తం కోటరు సీసాలు పట్టుకొని పోతుంటే అనుమానం వచ్చిన పోలీసులు చెకింగ్ చేస్తే బండారం అంతా బయటపడ్డది. కోదాడ నుంచి నందిగామకు పట్టుకపోతున్నాడట. కానీ ఎసోంటి ఐడియాలు వస్తాయో చూడుండ్రి. ఇట్లుంటది కొందరితోని ముచ్చట. చూసిరు కదా, ఇవి వాటి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.